పేతురు గారు నీళ్ల మీద నడిచాడు కదా. పేతురు గారు నీళ్ల మీద నడిచాడా? ఆయన ఒకరోజు తుఫాను వస్తామంటే పడవలో వాళ్ళు వస్తూ ఉంటే యేసుప్రభు వారు ఆ తుఫాను నెమ్మలింప చేయడానికి ఆయన ప్రేయర్ ముగించుకొని నీళ్ల మీద వస్తున్నాడు. వీళ్ళేమో పడవలో ఉన్నారు. ఉంటే భయపడిపోయారు, దయ్యం పోతామని భయపడిపోయారు వాళ్ళు. భయపడిపోతే ఎందుకు అలా భయపడుతున్నారు, నేనే అని చెప్పాడు ఆయన కదా. ఎంత బైబిల్లో ఎంత సహజమైన ఘట్టాలు ఉంటాయంటే మానవ జీవితానికి పెద్ద అర్థం లాంటిది అనమాట బైబిల్. మానవ జీవితానికి అర్థం లాంటిది. చాలామంది తెలియని వాళ్ళు ఏమంటారంటే బైబిల్లో బూతులు ఉన్నాయి, బైబిల్లో పలానా ఆయన అట్ట చేశాడు. బైబిల్లో బూతులు ఉండటం కాదు, మన జీవితాల్లో బూతులు ఉన్నాయి, మన జీవితాల్లో అపశృతులు ఉన్నాయి, మన జీవితాల్లో చెడ్డ మాటలు ఉన్నాయి. కాబట్టి అలా చదివినప్పుడు ఏమనిపిస్తుంటే అలా అనిపిస్తుంది అంతే. దేవుడు మనిషి జీవితంలో ఏమేమి బలహీనతలు ఉంటాయి, వాటిని ఎలా జయించాలని అద్భుతంగా దాచిపెట్టలే. ఇందులో పరిశుద్ధ గ్రంథం అని రాసినంత మాత్రాన ఇందులో కొన్ని విషయాలు కొంతమంది జీవితాలని బలహీనతలను రాయకుండా వదిలిపెట్టలా. పేతురు గారు ఒకసారి ప్రేయర్ ఇది ప్రసంగం చేస్తే 3000 మంది బాప్తిసం పొందారంట. మరి ఎలా మారాడు ఆయన? ఇట్లా పడిపోయిన ఆయన నీళ్ల మీద యేసుప్రభు వారు వస్తుంటే నేను కూడా నడుస్తానంటే సరే వెరీ గుడ్ రమ్మన్నాడు. రమ్మంటే చక్కగా నీళ్ల మీద పేతురు గారు కూడా నడిచాడు, ఎదురెళ్ళాడు. కొంచెం భయం వచ్చింది, మళ్ళీ మానవ బలహీనతలు అటు ఇటు చూస్తే నీళ్లు చూసి మునిగిపోయాడు. యేసుప్రభు వారు చేయబట్టుకొని లేవనెత్తి ఎందుకు ఇంత తక్కువ విశ్వాసం ఉందని కానీ మళ్ళీ పడవలో వేశారంట. అంటే ఈ టెంపరీ స్పిరిట్ నేను కూడా వస్తానయ్యా అని అంటే మంచిదే. మన భక్తి ఎలా ఉంటుందంటే ఒక అప్పటికప్పుడు ఒక కృత్రిమంగా ఏంటంటే ఆ కాసేపు ఉంటుంది ఆ భక్తి. చాలామంది మీటింగుల్లో మనం చూస్తూ ఉంటాం కదా, చాలా మీటింగుల్లో సేవకులు మాట్లాడుతూ ఉంటే బాగా వాళ్ళు ఆత్మపూర్ణులు అవ్వటం, లేదా సేవకుడు వెళ్ళిపోతుంటే నేను ప్రార్థన చేయించుకుంటా మా తల మీద చేయబెట్టి ప్రార్థన చేయండి. అప్పుడు దాకా గంట ప్రసంగం చేస్తాడు ఆయన, 2 గంటలు ప్రసంగం చేస్తాడు. ఇవన్నీ ఆచరిస్తే చాలు. మళ్ళీ వచ్చి నా తల మీద పెట్టి ప్రార్థన చేయండి అంటే ఒక నమ్మకం, పోనీ తల మీద చేయబెట్టి ప్రార్థన చేశాడు ఆయన. తర్వాత తెల్లారిపోద్దని నీకు ఆ ప్రభావం నీలో ఉంటుందా? ఇంటికి వెళ్ళంగానే భర్తను ఏరా పోరా అంటున్నావా కదా. మగవాడైనా సరే వచ్చి తల మీద ప్రార్థన చేయించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యని చంప పెట్టి కొడుతున్నాడా? ఈ మార్పులు ఏమైనా వచ్చినాయా? ఏమీ లేకుండా నా తల మీద చేయబెట్టాయా ప్రార్థన చేయ. ఎందుకు తాత్కాలిక పూనకాలు? ఎందుకు తాత్కాలిక పూనకాలు వద్దు. ఒక స్టాండర్డ్ ఉండాలి భక్తిలో. పేతురు గారికి తాత్కాలికంగా నేను నడుస్తాను అయ్యా అన్నాడు. కమాన్ అన్నాడు ఆయన. అవును, ఈయన కూడా నడిస్తే నాతో పాటు ఏమైనా గొప్పగా ఫీల్ అవుతాడు ఏమైనా యేసుప్రభు అనుకోవాలా కదా. హల్లెలూయా. యేసుప్రభు వారికి అసలు అలాంటి భయాలే లేవు, అలాంటి యుగోనే లేదు. యేసుప్రభు వారి ప్రయత్నం ఏంటంటే ఆయనలాగా మనం ఉండాలని అంటున్నాడు. పేతురు గారు నీళ్ళ మీద నడుస్తానంటే కమాన్ అన్నాడు, నడవమన్నాడు. పేతురు కూడా నీళ్ళ మీద నడిచను అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. పేతురు మీద నుంచి మొహమాటపడి పేతురు మునిగిపోయాను అనేది ఆపుదాం అనుకుంటే ఆ గ్రంథకర్త పేతురు పరువు తీయటం ఎందుకులే అని ఆయన ఆపేశాడు అనుకోండి రాయకుండా. యేసుప్రభు వారు పేతురు గారు నీళ్ళ మీద నడిచి భుజాల మీద చేతులు వేసుకొని పడవలోకి వచ్చాను అని రాశారు అనుకోండి, ఒక అబద్ధాన్ని కదా. అంత తప్పు కదా అది. తాత్కాలికంగా పేతురు గారు పడ్డాడు, ఆయన చేయలేపు, ఎందుకు నువ్వు అనవసరంగా ఇలా చేసావు నువ్వు అని ఆయన విశ్వాసం తగ్గింది నీకని చెప్పి మందలించి చాలా మృదువుగా మందలిస్తాడు యేసుప్రభు వారు. ఎక్కడైనా గమనించండి మీరు. ఆయనతో కఠినంగా మాట్లాడిన వాళ్ళకి చాలా మృదువుగా సమాధానం ఇస్తాడు కదా. ఏమన్నారు మన గ్రంథకర్త, సామెతల గ్రంథకర్తలు ఏముంది? మృదువైన మాట నొప్పించే మాట ఏమో కోపం రేపొద్దంట. ఇంకా అది వేరే చెప్పాలా మనకి కదా. మనకి నిత్య జీవిత అనుభవం అది. నొప్పించే మాట కోపాన్ని రేపొద్దంట, మృదువైన మాట చల్లారుతుంది. మనం అది నేర్చుకోవాలి. యేసుప్రభు వారు పేతురు గారిని నువ్వు నా పరువు తీసి నా శిష్యుడు అని చెప్పి ఏం పనులు అని కోపగిచ్చుకోవాలా. చక్కగా ఎందుకు అల్పవిశ్వాసి, నువ్వు ఎందుకు ఇలా ఉండవు అని చెప్పి చేశాడు.